వెల్కమ్ టు మెగా 9 టీవీ. యాక్షన్ టెసా ఎండి అండ్ సీఈఓ వివేక్ జైన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో భేటీ అయ్యారు. యాక్షన్ టెసా భారతదేశంలోని ప్రముఖ ఇంజనీర్ కలప ప్యానెల్ తయారీదారు. 1970లో స్థాపితమైన ఈ సంస్థ పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, రసాయనాలు, ఫ్లెక్స్ తయారీ, బొగ్గు మైనింగ్, ఇంజనీర్డ్ కలప ఉత్పత్తులతో విభిన్న కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2025లో 4865 కోట్ల రూపాయల వార్షిక రెవెన్యూ సాధించిన యాక్షన్ టెసా దేశంలో ఏ క్లాస్ నగరాలు, 70% బి క్లాస్ నగరాల్లో పాన్ ఇండియా ఉనికి కలిగి ఉంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సెకండరీ శాటిలైట్ ఎండిఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సితార్ గంజ్ తయారీ కేంద్రం 7.5 లక్షల సిబిఎం సామర్థ్యంతో పనిచేస్తున్న కారణంగా ఏపీలో సెకండరీ యూనిట్ ఏర్పాటు చేస్తే అదనపు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు డిమాండ్ మద్దతునిస్తుందని చెప్పారు. ఉత్పత్తి వైవిధ్యం కోసం డోమ్ టెక్నాలజీ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వివేక్ జైన్ తెలిపారు.